చిన్నారి స్ఫూర్తి కథలు. కన్నమ్మ, ఈరోజు నేను నీకు రాముని కథ చెప్తా. భారతదేశం ఉత్తర భాగాన సరయూ నది ప్రాంతంలో కౌసల దేశం ఉండేది. ఆ దేశాన్ని సూర్యవంశస్థులు పాలించేవారు. సూర్యవంశం రాజుల్లో మొదటివాడైన మనువు కుమారుడు ఈక్ష్వాకుడు కౌశల దేశపు రాజధానిగా అయోధ్య పట్టణాన్ని కట్టించాడు. ఆయన తరువాత పాలించిన రాజుల్లో ఆ పట్టణానికి కీర్తి ప్రతిష్టలు కలుగచేసిన వారిలో ముఖ్యుడు దశరథ మహారాజు. ఆయన పాలనలో రాజ్యం ఎంతో సుఖ సంతోషాలతో ఉండేది. దశరథ మహారాజుకు 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. తనకు కుమారులు లేరు అని బాధపడుతున్న సమయంలో దశరథునికి ఒక ఆలోచన వస్తుంది. వెంటనే మంత్రులను, పురోహితులను పిలిపించి అశ్వమేధ యాగానికి ఏర్పాట్లు చేయిస్తాడు. దశరథుడు సరయూ నది ప్రాంతంలో అశ్వమేధ యాగం చేసి గుర్రాన్ని వదిలేస్తాడు. ఆ యాగానికి వచ్చిన తన మిత్రుడైన మంత్రి సుమంతుడు వచ్చి, మహారాజా, తమ కుమార్తె శాంతాదేవి అల్లుడు ఋషిశృంగవుడు విచ్చేసి తమ చేత పుత్రకామేష్టి యాగం చేయించినట్లయితే మీకు పుత్రులు కలుగుతారని చెప్తాడు. అది విన్న దశరథుడు ఎంతో సంతోషించి వెంటనే కుమార్తెను, అల్లుణ్ణి పిలిపించారు. ఋష్యశృంగవుడు వెంటనే పుత్రకామేష్టి యాగాన్ని ఆరంభిస్తాడు. యాగం జరుగుతున్న కొద్దిసేపటికి యజ్ఞము చేయుచున్న హోమగుండంలోంచి చేతిలో బంగారు కలశంతో ఒక దివ్య పురుషుడు పైకి వచ్చాడు. దశరథుడు ఆశ్చర్యంతో ఆ దివ్య పురుషునికి ప్రణామం చేసి స్వాగతం అంటాడు. ఆ మహాపురుషుడు చిరునవ్వుతో, ఈ పాత్రను స్వీకరించి నీ భార్యలకు ఇవ్వు అని అంటాడు. దశరథుడు సంతోషంతో ఆ పాత్రను తీసుకొని భార్యలకు ఇచ్చాడు. దానిని కౌసల్య, సుమిత్ర, కైకేయి స్వీకరించారు. ఆ పాత్రలోనున్న పాయసాన్ని భుజించగానే కొద్ది రోజులకి 3 భార్యలు గర్భవతులవుతారు. కొద్ది నెలలకి కౌసల్యకు శ్రీరామచంద్రుడు, మరునాడు కైకకు భరతుడు, ఆ 2 రోజుల తరువాత సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మిస్తారు. వారి పుట్టుకతో దశరథుడు ఇంకా రాజ్యమంతా ఎంతో సంతోషంతో పండగ చేసుకుంటారు. 4 అన్నా తమ్ములని వశిష్ఠ మహాముని దగ్గర శిష్యులుగా చేర్పించారు. వారు వేదాంగాలు, ధనుర్విద్య, గుర్రపు స్వారీ మొదలగు అన్ని విద్యలు కొద్ది నెలలలోనే నేర్చుకున్నారు. కొద్ది రోజులకి విద్యాభ్యాసం పూర్తి చేసుకొని 4 అన్నతమ్ములు రాజ్యంలోకి వచ్చారు. ఒకరోజు విశ్వామిత్రుడు అయోధ్యకి వస్తాడు. అప్పుడు విశ్వామిత్రుడు, మహారాజా, నేను నీ సహాయం కోసం వచ్చాను. అది నీ వలన మాత్రమే అవుతుంది అని అడిగాడు. నేను తప్పక మీకు సహాయం చేస్తాను అని దశరథుడు అంటాడు. రాజా, మేము లోకరక్ష కోసం యజ్ఞం చేస్తున్నాము, కానీ రాక్షసులు యజ్ఞం జరగకుండా భంగం కలిగిస్తున్నారు. మీరు మీ కుమారుడు రాముణ్ణి యజ్ఞరక్ష కోసం మాతో పంపించండి అని అడుగుతాడు. ఆ మాటలు విన్న దశరథుడు భయంతో వణికిపోతూ, మహానుభావ, నా కుమారుడు ఇంకా చిన్నపిల్లవాడు, అతను ఎలా యాగరక్ష చేస్తాడు? నేను పంపలేను అని చెప్తాడు. కావాలంటే నేను నా సైన్యంతో మీతో వస్తాను అని అంటాడు. వెంటనే విశ్వామిత్రుడు లేచి, ఏ సహాయమైనా మాట తప్పకుండా చేస్తానన్నావు, మాట తప్పుతున్నావు. ఇప్పటి వరకు సూర్యవంశంలో ఆడిన మాట తప్పిన వారు లేరు. అలా అని వెళ్ళిపోతున్న విశ్వామిత్రుణ్ణి వశిష్ఠుడు ఆపి దశరథునితో, మహారాజా, రాముని విశ్వామిత్రునితో పంపండి. విశ్వామిత్రుడు తోడుగా ఉన్నంత వరకు రామునికి ఏమీ భయం లేదు. రాముడు పరాక్రముడు, నీకు తెలియదు, కానీ నాకు విశ్వామిత్రుడికి తెలుసు. అందుకే వచ్చి నీ సహాయం కోరినాడు అని అంటాడు వశిష్ఠుడు. దశరథుడు వశిష్ఠుని మాటలతో తృప్తి చెంది ధైర్యం తెచ్చుకొని రాముని పిలిచి విశ్వామిత్రుడికి అప్పగిస్తాడు. ఒక్క నిమిషమైనా రాముణ్ణి విడిచి ఉండలేని లక్ష్మణుడు కూడా రాముని వెంటే బయలుదేరతాడు. అలా కొద్ది దూరం వెళ్ళాక రాముడు ధనస్సుని సరిచేస్తున్న సమయంలో దాని వలన కలిగిన శబ్దానికి సమీపంలో ఉన్న తాటక దద్దరిల్లిపోయింది.
ఎవరు ఆ శబ్దాన్ని చేశారు అని చూడటానికి వెళ్ళింది. వాళ్ళని చూశాక రాళ్ల వర్షం కురిపించసాగింది. రాముడు తన బాణాలతో రాళ్లవాన చెదరగొట్టి ఆపాడు. అదిగో రామ, తాటకి వస్తుంది, బాణం వెయ్యి అని ఆజ్ఞాపిస్తాడు విశ్వామిత్రుడు. కానీ రాముడు బాధతో ఆడదానిపైన బాణం ఎలా వెయ్యాలి అని అంటాడు. తప్పదు రామ, ఇది యాగరక్షణ కోసం చెబుతున్నాను. మారు మాట్లాడకుండా రాముడు తాటకి పైన బాణం వేస్తాడు. ఒక్క బాణంతోనే తాటకి గట్టిగా అరుస్తూ మరణిస్తుంది. అలా కొద్ది దూరం వెళ్ళాక యాగం జరిగే స్థలానికి చేరుకుంటారు. కొద్దిసేపటికి యాగం మొదలవుతుంది. రామలక్ష్మణులు యాగం దగ్గరే రాక్షసులు రాకుండా చూస్తూ ఉంటారు. అలా కొద్దిసేపటికి రాక్షసులు యాగం భంగం కలిగించడానికి వస్తారు. అది చూసిన రామలక్ష్మణులు తమ బాణాలతో రాక్షసులతో యుద్ధం చేస్తారు. అలా కొద్దిసేపటికి రాక్షసులు రామలక్ష్మణులు వేసిన బాణాలకి మరణిస్తారు. యాగం ఏ ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తవుతుంది. యాగం పూర్తయ్యాక విశ్వామిత్రుడు రామలక్ష్మణులని మిథిలకు తీసుకొని వెళ్తాడు. అలా గౌతమ ముని ఆశ్రమానికి వెళ్తుండగా దారిలో రాముని పాదం ఒక రాయికి తాకి వెంటనే ఆ రాయి ఒక ఆడమనిషిగా మారిపోతుంది. అది చూసిన రామునికి ఏమీ అర్థం కాదు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా అంటాడు, తను అహల్య, గౌతముని భార్య. శాపం వల్ల తను రాయిగా మారింది అని అహల్య గురించి రామునికి చెప్తాడు. అప్పుడు అహల్య తనకి శాప విమోచనం కలిగించినందుకు రామునికి ఎంతో కృతజ్ఞతలు చెబుతుంది. విశ్వామిత్రుడికి సీత స్వయంవరం అని తెలిసి రామలక్ష్మణులను స్వయంవరానికి తీసుకొని వెళ్తాడు. ఆ స్వయంవరానికి వచ్చిన ఎంతోమంది రాజులు ఆ విల్లును ఎత్తలేకపోతారు. అప్పుడు విశ్వామిత్రుడి ఆజ్ఞతో రాముడు ఆ విల్లును ఎక్కుపెట్టడానికి వెళ్తాడు. అప్పుడు రాముడు ఒక చేత్తో ధనస్సును ఎత్తి మరో చేత్తో విల్లును ఎక్కుపెట్టి ధనస్సును విరిచేస్తాడు. అప్పుడు స్వయంవరానికి వచ్చిన రాజులందరూ చూసి ఆశ్చర్యపోతారు. విల్లెక్కు పెట్టగానే సీతాదేవి వచ్చి రాముని మెడలో ఎంతో సంతోషంతో మాల వేస్తుంది. అలా కొద్ది రోజులకి సీతారాముల కళ్యాణాన్ని జరిపిస్తారు.